అసలు శ్రీ లలితా త్రిశతి స్తోత్రమును పఠించవలసిన ఆవశ్యకతను తెలియచేసే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 19వ భాగము. తరువాతి నామమైన ఈశ్వర ప్రేరణకరి అన్న నామమునకు అర్థమును వివరించే ముందు నాదొక మనవి. లలితా సహస్రనామములు, లలితా త్రిశతి నామములు రెండూ కూడా పరమేశ్వరి లలితాంబిక యొక్క తత్వమును, స్వరూపమును వివరించే నామములే. అయితే లలితా సహస్రనామములను అర్థము చేసుకోవడం కొంచెం తేలికగానే ఉంటుంది. ఎందుకంటే సహస్రనామములు ఆ తల్లి యొక్క సగుణ రూపమును, యుద్ధరీతులను, పరివార దేవతలను గురించి తెలియచేస్తాయి. మనలో చాలామంది ఇప్పటికే లలితాంబిక యొక్క సగుణ రూపము ఈ విధముగా ఉంటుంది అని భావించుకున్నాము. ఆ భావమును ఎలా ఏర్పాటు చేసుకున్నాము? లలితా సహస్రనామములు ఆ తల్లిని వర్ణించిన విధానమును బట్టి. ఉదాహరణకు సహస్రనామములలో 2వ నామమైన శ్రీ మహారాణ్యి అన్న నామమును తీసుకున్నట్లయితే ఆ తల్లి సమస్త విశ్వమును పాలించే ఒక మహాశక్తి స్వరూపముగా ఒక సింహాసనంపై ఆసీనురాలై ఉన్న చిత్రము మన భావనలో మెదులుతుంది. ఇలా అన్ని నామములు చదువుతున్నప్పుడు ఆ నామములకు చెందిన అర్థములు మన మనసులో ఒక చలనచిత్రములాగా మెదలుతుంటాయి, మెదలాలి కూడా. ఆ విధముగా కాకుండా యాంత్రికముగా చేసే పారాయణ ఏమి ఫలితాలు ప్రసాదిస్తుంది అన్న విషయముపై నేను ఎటువంటి వివరణను ఇవ్వదలుచుకోలేదు. ఎవరికి వారే ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు లలితా సహస్రనామములను, లలితా త్రిశతి నామములను అర్థము చేసుకోవడంలో గల తేడాను వివరిస్తాను చూడండి. పూజ గదిలో మన ఎదురుగా భావనామూర్తిగా మనము ఏర్పాటు చేసుకున్న చిత్రమును చూస్తూ ఆ తల్లి ఫలభాగము అనగా నుదురు అర్ధచంద్రుని వలె ఉంటుంది. ఆ తల్లి శిరోజములు ఎంతో ఒత్తుగా మన అజ్ఞానమును నాశనము చేసేవై ఉంటాయి. పరమేశ్వరి యొక్క నేత్రములు నల్ల కలువలను పోలినవై ఉంటాయి. ఆ తల్లి నాసిక అనగా ముక్కు సంపెంగ పుష్పమును పోలి ఉంటుంది అని సహస్రనామములు వివరిస్తుంటే ఆ తల్లి రూపు మనలో అచ్చుగుద్దినట్లుగా ముద్రించబడుతుంది కదా. ఇక ఇప్పుడు లలితా త్రిశతి నామార్థములు ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపమును వర్ణిస్తాయి. ఇక్కడ పరమేశ్వరికి ఒక రూపం అంటూ ఉండదు. పరంజ్యోతి స్వరూపిణి శ్రీమాత. ఇప్పుడు చూడండి, పూజ గదిలో ఏ చిత్రపటములు లేకుండా ఒక దీపమును ప్రజ్వలింపచేసి జగన్మాతను ఆ జ్యోతి స్వరూపముగా దర్శించగలగాలి. వెలుగుతున్న ఒక జ్యోతి, ఆ జ్యోతికి ఉన్న సహజమైన ప్రకాశము, ఆ జ్యోతి చుట్టూ ఉన్న కాంతి వలయములు, వీటిపై దృష్టి కేంద్రీకరించడము, ఆ వర్ణనను అర్థము చేసుకోవడము అంత తేలికైన విషయము కాదు. అందుకు ఎంతో ప్రయత్నపూర్వకమైన సాధన అవసరము. ఇంత సాధన అవసరమా? అమ్మ స్తోత్రములు అనేకములు ఉన్నాయి కదా, వాటిని స్మరించుకుంటే సరిపోదా అనుకుంటే ఒక విద్యార్థి ఎల్లప్పుడూ మొదటి తరగతిలోనే ఉండాలని కోరుకోడు కదా. క్రమేపీ విద్యార్జనలో ఒక్కొక్క తరగతి పైకి వెడుతూ జ్ఞానమును ఆర్జించాలని కోరుకుంటాడు కదా. మనము పురాణములలో చదువుకున్న మునులు, మహర్షులు స్తోత్రములు చదువుకుని ఊరుకోకుండా పరబ్రహ్మ స్వరూపమును తిలకించాలని ఎందుకు అన్ని తపస్సులు చేశారు? నిజమే, మనము అంత తీవ్రమైన తపస్సులు చేయలేము. కానీ సగుణ రూపమును చాలా సంవత్సరములు ధ్యానించిన తరువాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ తల్లి యొక్క జ్యోతి స్వరూపమై
నిర్గుణ రూపమును దర్శింపచేసే లలితా త్రిసతీ నామముల యొక్క అర్థమును గ్రహించలేమా? ప్రాపంచిక విషయములపై పూర్తిగా కాకపోయినా కొద్దిగా మళ్లించి నామార్థములపై దృష్టిని మనసును కేంద్రీకరించి అమ్మ నిర్గుణ స్వరూపమును అమ్మ తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జన్మానాం నరజన్మ దుర్లభం కనుక అందరూ కూడా కొన్ని కోట్ల జన్మల తరువాత లభించే మానవ జన్మను సార్థకం చేసుకోవాలనే నా సదుద్దేశ్యమును గ్రహించి ఈ నామార్థములపై దృష్టిని కేంద్రీకరిస్తారని భావిస్తూ నామార్థముల వివరణ. ఈశ్వర ప్రేరణకరి. జగన్నాథుడైన ఈశ్వరునికి ప్రేరణ కలిగించున్నది పరమేశ్వరి. మాయా ప్రతిరూపుడై స్థాణురూపుడైన బింబరూపుడు పరమేశ్వరుడు. ఆయన యొక్క చైతన్య స్వరూపముగా ఉండి సృష్టి స్థితి లయ కార్యక్రమములను ప్రేరేపించున్నది జగన్మాత. ఈశ్వరుని యొక్క పత్నిగా ఈశ్వరునికి వశవర్తిని అయి పురాకృత కర్మలకు అధ్యక్షుడైన పరమేశ్వరుని యొక్క ఆజ్ఞల మేరకు జీవులకు వారి వారి కర్మఫలమును ప్రసాదించున్నది కనుక లలితా త్రిసతీ స్తోత్రము ఆ తల్లిని ఈశ్వర ప్రేరణకరి అన్న నామముతో కీర్తించింది. జగన్మాత ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి. ఈ మూడు శక్తులు కూడా శాంత శక్తులై శ్రీచక్రమున ఊర్ధ్వముఖముగా ఉన్నాయి. ఈ మూడింటిలో జ్ఞానశక్తి అయి పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడైన వాడు ఈశ్వరుడు. విమర్శాంశ శక్తి జ్ఞానశక్తి స్వరూపుడైన ఈశ్వరుని యొక్క ఆజ్ఞలను నిర్వర్తించే పరమేశ్వరి. ఇచ్ఛాశక్తి వీరిరువురి సమిష్టి రూపము. వేదములు ఏతత్రయాత్మకతయా సకలం త్రిరూపం స్తుప్త్యాదికా అపి దశాశ్చ తథైవ తిస్రం అనగా ఈ జగత్తు అంతా కూడా ఈశ్వర స్వరూపము శ్రీమాత స్వరూపము అగుటచే పరమేశ్వరి ఈశ్వర ప్రేరణకరి అన్న నామముతో కీర్తించబడినది. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.